మై ఛానల్. ఇక ప్రభావతి చేత ఎలాగైనా కేస్ విత్‌డ్రా చేయించాలని బాలు మీనాని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక కోపంతో ఉన్న ప్రభావతి, "ఏమీ సిగ్గులేని దానా! వీడు పిలవంగానే వచ్చేసావా? ఎందుకు తీసుకొచ్చావురా దీన్ని? దొంగ ఫ్యామిలీలో నుంచి మా ఇంట్లోకి ఎవ్వరు రానవసరం లేదు. దీన్ని వెళ్ళిపొమ్మను" అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఇక తర్వాత వాళ్ళది దొంగ ఫ్యామిలీ అయితే మన ఇంట్లో నీ పెద్ద కొడుకున్నాడు కదా! వాడినేమంటారు? వీడు 1,00,000 కొట్టేస్తే వాడు 40,00,000 కొట్టేసిన గజ దొంగ. నువ్వు నీ ₹1,00,000 కొట్టేశాడని వీళ్ళ తమ్ముడి మీద కేసు పెట్టావు కదా! నాన్నవి 40,00,000 కొట్టేశాడని నేను వాడి మీద కేసు పెడతాను అని చెప్పేసి బాలు అంటూ ఉంటే ఇక షాక్ అవుతుంది ప్రభావతి. ఇక తర్వాత మీనా ఏమో ఏడుస్తూ ఉంటుంది. "నీ నంగనాచి ఏడుపులు నా దగ్గర కాదు. చేసిందంతా చేసి ఇప్పుడు ఏడిస్తే నేను కేస్ విత్‌డ్రా చేసుకుంటాను అనుకుంటున్నారా" అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటే, తర్వాత సత్యం మీనా ఏడుస్తూ ఉంటే చూడలేక, "ప్రభావతి, నువ్వు వెళ్ళి కేసు వాపస్ తీసుకుంటున్నావు. ఇదే నా మాట. నా మాటను జవదాటావంటే ఇక జీవితంలో నీతో నేను మాట్లాడను" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.